మరొక వైపు మహిళలంతా కూడా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి తమ అభ్యర్థి నవీన్ యాదవ్ ని గెలిపించాలంటే కోరుతున్నారు. ఏంటి ప్రతి ఒక్క ఇంటికి వెళ్తున్నారు, ఎలా రిసీవ్ చేసుకున్నారు మహిళలు? అమ్మ మీరే చూస్తున్నారు, నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి ఒక్క మహిళ కూడా మేము నవీన్ అన్నకే ఓటేస్తామంటారు. అది చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు మేము బొట్టు కార్యక్రమం స్టార్ట్ చేసినాం. ప్రతి ఒక్క మహిళ కూడా మమ్మల్ని చాలా అంటే వెరీ పాజిటివ్ వేగా రిసీవ్ చేస్తున్నందుకు మాకు చాలా సంతోషం ఉంది. మహిళలే ప్రధానంగా ఇంటికి మహారాణులు అంటారు, వాళ్ళ డెసిజన్ చాలా కీలకంగా ఉంటుంది. అదే కాంగ్రెస్ కి రండి ఓటు. ఎక్కడ వెళ్ళిన ఇలాంటి రెస్పాన్స్ అంతే ఎక్కడైనా. ఇప్పుడు ఇవాళ మేము స్టార్ట్ చేసిందే ఇగో దేవుడు బొట్టుతో స్టార్ట్ చేసాం. ప్రతి ఒక్క మహిళకి దేవుడు బొట్టుతోనే పెట్టుకుంటా ఇంటింటికి వెళ్తున్నాం అమ్మ ఆశీర్వాదంతో. తప్పకుండా నవీన్ యాదవ్ గెలుపు ఖాయం. ఇక్కడ ఇది ఒక ఫార్మాలిటీగా మేము ప్రతి ఒక్క మహిళలతో ఆల్రెడీ మీటింగ్స్ కూడా పెట్టుకున్నాము. అండ్ ప్రతి ఒక్క మహిళని ఈ 3 days కూడా ప్రతి ఒక్క మహిళని కలవాలి. వాళ్ళు మీరు అన్నట్టు కీలక పాత్ర పోషించేది ఒక మహిళనే ఒక ఇంట్లో కాబట్టి. అందుకనే ఈ 3 days కూడా మేము మహిళలు డోర్ టు డోర్ వెళ్ళి అందరికీ బొట్టు కార్యక్రమం చేస్తాం. ఒకవైపు రాష్ట్రంలో రాజకీయాలు ఏ విధంగా అయితే కీలక పాత్ర పోషిస్తున్నారో ఇక్కడ చూడొచ్చు మహిళలంతా కూడా ఇంటింట ప్రచారంలో పాల్గొన్నారు. వాకిటి శ్రీహరి భార్య ఉన్నారు, ఒక్కసారి మాట్లాడదాం. అక్క ఎలా ఉంది అసలు? మీరు బయటకు రావడం ఫస్ట్ టైం అనుకుంటా. లేదండి, మా సార్ ఎలక్షన్ లో కూడా నేను చాలా క్యాన్వసింగ్ చేశాను. డోర్ టు డోర్ మీ సార్ కోసం చేశారు, ఇప్పుడు నవీన్ కోసం చేస్తారు. అవును, చాలా బాగుంది. చాలా అందరు రెస్పాన్స్ చాలా మంచిగా అనిపిస్తుంది. ఖచ్చితంగా నవీన్ అన్న గెలుస్తాడు, మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా గెలుస్తాడు. సో ఇక్కడ ఇంకొక ఇన్ఛార్జ్ మంత్రి ప్రధానంగా నాకు తెలిసి ఇంట్లోనే ఉండట్లేరేమో, మొత్తం జూబ్లీహిల్స్ లోనే ఉంటారు అనుకుంటా. ఆల్వేస్. ఎలా ఉంది రెస్పాన్స్? ఎలా చాలా బాగుంది రెస్పాన్స్. ఇంటికి ఐఎమ్ హ్యాపీ హీ ఇస్ గోయింగ్ టు విన్. ఇంటికి వచ్చి చెప్తున్నారా ఎలా ఉంది ఏంటి సిచ్యువేషన్? లేదండి, అంత టైం ఇవ్వట్లేదు. మేమే తెలుసుకుంటుంటాం ఎలా ఉంది అనేది. ఇక్కడ ఒక బాస్ లేడీని చూడొచ్చు, నవీన్ యాదవ్ వైఫ్. అసలు మెయిన్ ఇప్పుడు ప్రెసెంట్ మొత్తం ఆల్ ఐస్ ఆన్ హర్. సో ఎట్లా ఉంది రెస్పాన్స్? చాలా బాగుందండి రెస్పాన్స్. ఇంటింటికి వెళ్తే వాళ్ళు మా అబ్బాయి అని స్వాగతిస్తున్నారండి. ఆల్మోస్ట్ అన్ని డివిజన్స్ వెళ్ళినట్టున్నారు. యా, సో ప్రతి ఒక్కరు చెప్తున్నారా గెలుస్తారా? ఖచ్చితంగా మా అబ్బాయిని మేము గెలిపించుకుంటామని చెప్పి 100% గా వాళ్ళు గ్యారెంటీ ఇస్తున్నారండి. ఇన్ని రోజులు మీరు ఇంట్లో చూసింది డిఫరెంట్, ఈరోజు పబ్లిక్ లో ఇలా వింటుంటే ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఓకే, సో మొత్తానికి ఇక్కడ చూడొచ్చు మహిళలంతా కూడా ఉన్నారు. ఒక్కసారి సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. ఎలా ఉంది? మొత్తం రోడ్ల మీద ఉన్నారు ఈరోజు మహిళలంతా. ఎలా ఉంది? అందరం ఈరోజు వదినలు కూడా ఇలా తమ్ముని కోసము అంటే అందరు వచ్చి ఇవాళ ప్రచారం చేస్తున్నాము. నిజంగా మా నవీను పెద్ద తమ్ముడు, నవీన్ మా పెద్ద కొడుకు అని రెస్పాన్స్ వస్తుంది. తప్పకుండా గెలిపించుకుంటాము. అధికారంలో లేనప్పుడు పిలువగానే వచ్చిండు, అధికారం వచ్చిన తర్వాత ఇంకా మాకు ముందు ఉంటాడు. 100% నవీన్కే ఓటేస్తాం, మా ఇంటి పెద్ద కొడుకు అని చెప్తున్నారు నాన్న. చాలా హ్యాపీగా ఉంది రెస్పాన్స్. ఇంకా చూడొచ్చు మహిళలంతా కూడా చక్కగా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్ళి బొట్టు పెడుతూ కూడా బొట్టు కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు. సో ఒక్కసారి మాట్లాడొచ్చు. ఇందిరా శోభన్ కూడా ఉన్నారు. ఎలా ఉంది రెస్పాన్స్? ఒకవైపు లీడర్ వైఫ్లు అంతా కూడా ఈరోజు ఇక్కడే ఉన్నారు. ఎలా ఉంది? బీసీ బిడ్డను గెలిపించుకోవాలని చాలా పెద్ద తాపత్రయంతో ఉన్నారు. మోరోవర్ లోకల్ బిడ్డ మేము ఇందాక చూసాం. ఒక దగ్గర వెళ్ళినప్పుడు ఒక వీడియో తను యాక్చువల్గా తను ప్రభుత్వం నుంచి వచ్చిన సంక్షేమ పథకాలు 1 to 1 చెప్తుంటే నేనే వండర్ అయ్యాను. చాలా మంది రాలేదంటున్నారు. సన్న బియ్యము ఇవాళ ఏమంటారు ప్లాస్టిక్ బియ్యం ఇస్తామని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. తనని తీసుకెళ్లి మైక్ పెట్టండి ఒకసారి, తను చెప్తున్నటువంటిది. సో మాలాంటి వాళ్ళకి ప్రభుత్వం ఎంతో అండగా ఉంటుంది. గత ప్రభుత్వానికి ఈ పథకానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉన్నది, బ్రహ్మాండంగా ఉందని చెప్పారు. బీసీ నినాదంతో ముందుకెళ్తున్న మీ ప్రభుత్వంలో బీసీ బిడ్డ గెలవబోతున్నాడు అనే కాన్ఫిడెంట్ ఉందా? ఒక బీసీ లీడర్ 100% కాన్ఫిడెన్స్ ఉన్నది. దానికోసమే మా 2 వదినలు వచ్చి ప్రచారం చేస్తున్నారు. బీసీ మంత్రులైనటువంటి 2 మంత్రుల భార్యలు అని అంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఒక మేయర్గా ఉన్నటువంటి విజయక్క కూడా ఇంటింటికి తిరిగి బొట్టు పెడుతున్నది. అమ్మ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం. 100% అధికార పార్టీ వ్యక్తిని గెలిపించుకున్నట్లయితే జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ప్రజలకి అభివృద్ధి జరుగుతుంది. అలా కాకుండా మీ ఓటును దుర్వినియోగం చేసుకున్నట్లయితే బీజేపీకి వేసినా బీఆర్ఎస్కి వేసినా రెండింటి ఒకటే. కాబట్టి బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా పూర్తిగా బీజేపీ ఓట్ బ్యాంక్ అంతా పూర్తిగా బీఆర్ఎస్కి వేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అట్లా చేసినట్టయితే మీ ఓటు మురిగిపోతుంది. ఆ ప్రయత్నాన్ని బంద్ చేసి నికాస్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి అందుకే
వేస్తాం అందరం వేస్తామని ప్రతిసారి మనం ఎందుకు మాట్లాడుతున్నాం అని అంటే ఇవాళ జరిగే ఏ పని కోసమైనా ఏ దానికోసమైనా కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని సమాజానికి తెలుసు. పేదల పాలిట పెన్నిదిగా నిలబడుతున్న కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగరబోతున్నది. నవీన్ యాదవ్ మరో పీజార్ లాగా పనిచేయబోతున్నది తథ్యం. సో చూడొచ్చు ఒక్కసారి విజువల్స్ లో ఇంటింటికి కూడా ఎంత చక్కగా వెళ్ళి బొట్టు పెడుతున్నారు, ప్రతి ఒక్క మహిళలను కూడా కలుస్తున్నారు. ఒక్కసారి విజువల్స్ లో చూడొచ్చు అటు వాకిటి శ్రీహరి సతీమణి కానివ్వండి, ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ భార్య అండ్ అభ్యర్థి నవీన్ యాదవ్ భార్య అండ్ మేయర్ డిప్యూటీ మేయర్ అందరూ కూడా అంటే ఒక బీసీ బిడ్డను గెలిపించాలని ఈరోజు బీసీ మంత్రుల భార్యలంతా కూడా వచ్చారు. వచ్చి చక్కగా ఇంటింటికి వెళ్ళి బొట్టు పెడుతూ ఉన్నారు.